హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మిల్ మేకర్ పకోడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే వేడి వాటర్లో మిల్ మేకర్ని అయితే ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకుని అయితే ఇలా అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ మొత్తాన్ని ఇలాగైతే వేసేసుకున్నాను. దీన్ని అయితే గట్టిగా అయితే వాటర్ లేకోకుండా అయితే గట్టిగా పిండుకుని ఒక మిక్సీ జార్లో అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన మిశ్రమాన్ని అయితే మనమైతే బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే మిక్సీ అయితే ఆడేస్తున్నాను. ఇలా అయితే ఆడుకున్నానండి. ఇలా అయితే రావాలి బరకగాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారము, కొంచెం సాల్టు, అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా దీనిలో అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అయితే దీనిలోకి ఒక గుప్పెడు శనగపిండి అయితే సరిపోతుందండి. ఇలా అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలోకి వాటర్ అయితే అవసరం ఉండదు. మిల్ మేకర్లో ఉన్న వాటర్ చెమ్మ అయితే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే కలుపుకున్నాను. దీన్ని అయితే కొంచెంగా అయితే ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మా బాబుకి అయితే టేస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఎలా ఉంది నాన్న? సూపర్. మా ఛానల్ కానీ మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.